ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాము. ఈరోజు కూర్గ్‌లోని రాజా సీట్‌కొచ్చాము. రాజా సీట్ అంటే రాజులందరూ కూర్చొని ఎదురుగా సూర్యోదయం అయ్యేటప్పుడు కూర్చొని చూసేవారంట ఇక్కడ. అండ్ చాలా బాగుంది వ్యూ మాత్రం. మేమైతే పొద్దున్నే లేసొచ్చాను. అందుకే పిచ్చిదానిలా ఉన్నాను ఏమనుకోకండి. అంటే బ్రష్ ఒకటే చేసొచ్చాము. మార్నింగ్ 6:00 ఇలా బయలుదేరాము. మేము అక్కడికెళ్ళేసరికి 6:30, 7 అయిపోయింది. 7కే ఇలాగ ఉందనమాట. సో, ఆల్రెడీ అప్పటికి సన్‌రైజ్ అయిపోయింది. బట్ కొంచెం పక్కకు వచ్చిందనమాట సూర్యుడు. కింద నుంచి వచ్చేటప్పుడు వెళ్ళలేకపోయాము. అండ్ చూసారా వ్యూ ఎంత బావుందో! చాలా చలి నాకైతే నిద్ర కళ్ళు లేవట్లేదు. అలా కాసేపటికి ఆ ఎండ మొహాన కొడుతూ ఉంటే లేచింది. బట్ ఆ వ్యూ చూసారా ఎంత బావుంది. నేను ఎంజాయ్ చేశాను. అక్కడైతే 2 గంటలు ఉండిపోయాము. ఇంకో ప్లేస్‌కెళ్ళాలనుకున్నాం గానీ అక్కడే ఉండిపోయాము. ఆ వ్యూ చూసుకొని ఎంత అనిపించిందో నాకు. అండ్ ఇక్కడే కూర్చొని ఎదురుగా చూసేవారంట. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా! ఆ ప్లేస్ నుంచి సూర్యుడు 2 కొండల మధ్యలో నుంచి వస్తుంటే చూసేవారంట రాజులు, రాణులు అందరూ కూర్చొని. అండ్ ఈ ప్లేస్ మాత్రం చాలా బావుంది. ఎప్పుడైనా వస్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. విజిట్ చేసినా కూడా ఎర్లీ మార్నింగ్ మాత్రమే చేయండి. అప్పుడే చాలా బావుంటది చూడడానికి వ్యూ మాత్రం. నేను కాసేపు అలా కూర్చుంటే అప్పటికి తేరుకున్నాను. వెనకాతల చూసారా ఎంత బావుంది గ్రీనరీ మొత్తం. ఎందుకంటే అంత ఉదయాన్నే లేచేసరికి కళ్ళు లేచినయి కాదు నాకసలు. మా ఆయన ఎలాగోలా ఈడ్చుకొచ్చేసారు నన్ను గాని. బట్ ఆ రోజు ఎళ్ళకపోతే మాత్రం మంచి వ్యూ మిస్ అయ్యేదాన్ని. చాలా ఎక్సైట్ అయ్యాను. తర్వాత నిద్రలో నుంచి కోలుకున్న తర్వాత ఇంక నాదే మొత్తం హడావిడి. ఇంక నేను యాక్టివ్‌గా పడుకున్న తర్వాత లేచిన తర్వాత ఉండను తప్ప మిగతా టైం అంతా మామూలుగా ఉండదు యాక్టివ్‌నెస్. అండ్ తర్వాత అక్కడే మొత్తం పార్క్‌లా ఉంటదనమాట. చాలా పెద్ద ప్లేస్. చూసారా ఇది నీటేను అనుకుంటా ఇది నీటేనుగే. అండ్ చూసారా కూర్చోడానికి కుర్చీలు కూడా ఎలా ఉన్నాయంటే చెక్కని హాఫ్ చేసినట్టు హాఫ్ కాదులెండి దీన్నేదో అంటారు. అలా చేసినట్టు ఉన్నాయి కదా! నాకైతే అక్కడే కూర్చున్నాను కాసేపు నేను. అండ్ తర్వాత వెనక్కి వచ్చిన తర్వాత గ్రీనరీ అయితే మొత్తం ఎన్ని చెట్లున్నాయో అసలు. మంచి పువ్వులున్నాయి. ఎప్పుడు చూడని పువ్వులన్నీ అక్కడే ఉన్నాయి అసలు. నాకైతే చాలా నచ్చేవి. ఇవైతే నాకు అందలేదు. లేకపోతే పీకేద్దాం అనుకున్నాను. చెట్లన్నీ ఒక్కొక్కటి మొక్కలా తీసేసి పాతేసుకుందాం అనుకున్నాను గానీ ఏది అందలేదు నాకు. బట్ అవి చూసారా ఎంత బాగున్నాయి పింకిష్‌గా. ఇవి ఏ ఫ్లవర్స్ కూడా నాకు తెలీదు. ఇవైతే గన్నేరు పువ్వులు మన వైపు ఉంటాయి కదా! ఆ గన్నేరు పువ్వులు ఈ కలర్‌లో ఎంత అనిపించాయో కళ్ళకి చూడగానే చాలా బ్రైట్‌గా అనిపించాయి. అండ్ నాకు కలర్ పువ్వులు కనిపించాయి. నాకు ఎంత నచ్చాయంటే లాస్ట్‌కి అవి తెంపేసాను. ఎలాగోలా దొంగతనం చేసేసాను. అక్కడ పువ్వులు తెంపకూడదని బోర్డు కూడా పెట్టారు. అయినా మనం వింటామా? ఖచ్చితంగా ఏదో ఒకటి చేసేయాల్సిందే. తెంపేసాను మెల్లగా. ఎవరైనా చూస్తారేమో భయంతో తెంపాను. ఆయన నువ్వేమో ఇలాంటి పనులు చేయడానికి వస్తావు. ఎక్కడికెళ్ళినా ఇలాంటి పనులే చెయ్యి నువ్వు. ఏదో రోజు అందరూ కలిపి తొక్కేస్తారు, కొడేస్తారు అంటున్నారు. మనం ఇట్లాంటి భయపడేదే లేదు. ఎంత బాగుంది కదా పువ్వు మాత్రం. నాకు చాలా నచ్చింది ఆ పువ్వు. వెంటనే జడలో పెట్టేసుకొని ఇంకా మిగతావన్నీ చూడడానికి వెళ్ళాను. అండ్ అక్కడ పెద్ద ఏనుగుంది. రియల్ ఏనుగులా ఉంది కదా చూడడానికి. ఎంత అనిపించిందో నాకు. అంటే కొంచెం మధ్యలో పెట్టారు లోపలికి వెళ్ళిపోదును. మా ఆయనకి ఒక బాబు కనిపిస్తే పరిగెట్టి వెళ్ళి పట్టుకున్నాడు. వాళ్ళ పిల్లలు ఎత్తుకెళ్ళిపోయినాడులా చూసాడు అసలు. చూడండి ఎంత భయంగా బిగుసుకుపోయాడు. నేను చెప్పాను అక్కడికి, నేను అలాగంటే నన్ను కాదు నిన్ను చూసి భయపడుతున్నాడు అనేసి అంటున్నారు. మరి ఏం చేస్తాం? కొన్ని పడాల్సి వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అండ్ ఇది చూసారా రియల్ పాము ఇది అనుకుంటున్నారా? కాదు, రియల్ కాదు. కానీ అలాగే కనిపించింది నాకు చూడగానే జడుసుకున్నాను. అసలే పాములంటే మనకు మంచి ఇంట్రెస్ట్. ఇంకా పాముల వీడియోలు ఏమైనా కావాలంటే చెప్పండి. రియల్ పాములు పెడతాను. కామెంట్ చేయండి కావాలంటే. అండ్ ఈ పువ్వులు చూసారా? ఇవి ఎక్కడైనా చూసారా? ఈ పువ్వులు చాలా బుషీగా పెరిగింది. ఇలాంటి పువ్వులు నేను ఇంకో దగ్గర చూసిన తర్వాత చెప్తాను. ఇదైతే పిల్ల డైనోసర్ భయపెడుతుంది నిలబడి. ఎంత బాగుంది కదా చూడడానికి. అండ్ దాని పక్కనే తల్లి డైనోసర్ ఉంది. దీని దగ్గరికి కూడా వెళ్ళదు నేను. ఎందుకులే రిస్క్ అనేసి. చూడగానే నాకు కొంచెం డైనోసర్లు అంటే చిన్నప్పటి నుంచి భయం. బొమ్మల్లో చూసిన. అండ్ ఇది పిల్ల జింక, ఇది తల్లి జింక. ఇది అన్నీ రెండు భలే క్యూట్గా ఉన్నాయి. ఈ 2 మాత్రం తల్లి పిల్లల్లో లేవు, మామూలుగా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇన్ని జంతువులు ఉన్నాయి అసలు. ఇది జిరాఫ్ ఎంత హైట్ ఉందో, నిజంగా ఇంత ఉంటుందో ఉండదో. నేను చూసాను ఒకసారి జూలో. మరి ఎంత హైట్ లేదు, చాలా హైట్ ఉంది ఇది. అండ్ ఇక్కడ చూసారు సింహం పిల్ల ఉంది. ఇది నేను మా డాడీ అంత క్యూట్గా ఉన్నాం కదా.
మా ఆయనతోని ఇదే మాట అంటే చాలా ఏడ్చావు అంటున్నారు. ఆ పైన ఇంకా చిన్న చిన్న జింకలు ఎక్కడ పెడితే ఆడ జింకలు ఉన్నాయి. పులి వెనకాతల నిలబడింది. ఇది మా ఫ్రెండ్ బాగుంది కదా! అండ్ ఇది కూడా ఇంకో ఫ్రెండ్ ఇది. అండ్ ఈ గులాబీ పువ్వు నాకు ఎంత నచ్చిందో చూడగానే మా ఆయనకి చెప్తే ఆయన ఒకటి పుటికేశారు. మా ఇద్దరం పువ్వులు దొంగతనం చేయడానికి వెళ్ళాము. ఇంకెవరు చూడలే లేకపోతే ఇద్దరిని కలిపి బయటికి తోసేసాను. బట్ ఇంకా అక్కడి నుంచి బయలుదేరేసాము. ఎంత చల్లగా ఉందో వచ్చినప్పుడు. వెళ్ళేటప్పుడు అంత ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ఎండ అనేది కొడుతుంది కదా! సో చలిగా ఉన్నా సరే ఏమనిపించలేదు. చాలా బాగా అనిపించింది ట్రావెల్ మాత్రం. చూసారు ఇల్లులు ఎంత బాగున్నాయో తెలుసా? ఎలా కట్టారా బాబు అనిపించింది. ఇల్లులు అయితే నాకు బాగా నచ్చాయి. నేచర్ కానీ అంటే వాళ్ళు అక్కడ అలవాటు పడడం చాలా గ్రేట్. అంటే మన నేచర్ మనకి అలవాటు, వాళ్ళ నేచర్ వాళ్ళకి అలవాటేమో. బట్ చాలా బాగా అనిపించింది ట్రిప్ మాత్రం. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీరు వెళ్ళిన ది బెస్ట్ ప్లేస్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్ వస్తాయి.